సరే, అంటే తెలంగాణలో కేసీఆర్ గారి సర్కార్ యొక్క వైఫల్యాల గురించి మాట్లాడుతున్న విజయ గారు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తమ నియోజకవర్గానికి ఏం చేసుకుంటే, తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంగా నడిపించడానికి ఏం చేస్తున్నారు చెప్పండి. ఇవాళ నియోజకవర్గంలో రోడ్లన్నీ పడుతున్నాయి అంటే కేంద్ర నిధులే. అవన్నీ ఏదో కేసీఆర్ ఇంట్లో నుంచి రాలేదండి, కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి నిధులు. రోడ్ల అభివృద్ధి కానీ ఈరోజు అక్కడ నిజంగా కూడా ఆ నియోజకవర్గంలో అతి దోపిడీ గురవుతున్నది ఏంటిది అంటే మాత్రం ఇసుక. మరి వాగులన్నీ ఎండిపోయి ఒక మనిషి దిగితే కూడా 4 అడుగుల లోతుకి వెళ్ళిపోయినటువంటి వాగులు, వందల లారీలు ఒక చీమల దండుగా కదిలి వస్తూ ఉన్నాయి హైదరాబాద్కి. సిరిసిల్ల నుంచి సిద్దిపేట, సిద్దిపేట నుంచి హైదరాబాద్, అంటే సిరిసిల్ల నుంచి సిద్దిపేట కేటీఆర్, సిద్దిపేట నుంచి గజ్వెల్ వరకు హరీష్ రావు, గజ్వెల్ నుంచి హైదరాబాద్ వరకు సీఎం గారు. అంటే ప్రతి లారీ మీద డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటారండి. మరి నేను 3 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నటువంటి బ్యానర్ ఉన్న లారీలు, అనేక లారీలు. మరి ఆ లారీల ఇసుకంతా పోయి ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టింది? ఆ ఇసుక కొన్ని వేల లారీలు వచ్చి ఉంటాయి ఈ 3 సంవత్సరాలల్లో. మరి ఆ వేల లారీలు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం అని చెప్పి బ్యానర్ కట్టుకొని వస్తున్నటువంటి లారీల ఇసుక లెక్క ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిరు లెక్క తెలుసమనండి. మరి మీరేం చేస్తున్నారు? వాళ్ళు డబుల్ బెడ్రూముల కోసము బ్యానర్లు కట్టుకొని లారీలు వెళ్తుంటే, వేల సంఖ్యలో లారీలు వెళ్తుంటే, ఆకుల విజయ గారు ప్రజా ఉద్యమం ద్వారా దాన్ని అడ్డుకోవాల్సింది పోయి నియోజకవర్గానికి దూరంగా ఉంటే ఎలా? ఆకుల విజయ గారు అడ్డుకోవాలి కదా. మరి మీరేం చేస్తున్నారు? కేవలం ప్రెస్ మీట్లు చెప్పడము, ప్రెస్ మీట్లో కూర్చోవడము, 4 డిబేట్లలో పోయి విమర్శలు చేయడంతో అక్రమ రవాణా ఆగిపోతుంది అనుకుంటున్నారా? అంటే ఒక ఎంతటి పామైనా చలిచీమల చేత అది అంతమైనటువంటిది ఎంత నిజమో, రాబోయే రోజుల్లో సిరిసిల్ల ప్రజలు ఖచ్చితంగా నాకు సపోర్ట్గా నిలబడతారనే ఒక ఆలోచన నాకు. ఎందుకు నిలబడతారు? నేరెళ్ళ సంఘటన విషయములో తమకు అన్యాయం జరిగితే కరీంనగర్కి వెళ్ళి మీ బండి సంజయ్ దగ్గర మొరపెట్టుకున్న ప్రజలు మీ దగ్గరికి రాలేదంటేనే ప్రజలు మీ వెంట లేరు అన్నది సత్యం బహిరంగంగా తెలుస్తుంది కదా. తప్పండి. కరీంనగర్ బండి సంజయ్ని ఎందుకు వాళ్ళు వెళ్ళినారు అన్నప్పుడు అసలు వాళ్ళు జైల్లో ఉండి ఎవరితో మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్పీ అసలు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులలో వాళ్ళని కొట్టినాడు. అసలు వాళ్ళని ఒక రకంగా అసలు కొస ఊపిరితో జైలుకు పంపించాడు. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి కొందరు పెద్దలు, పేర్లు వద్దండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని అసలు వీళ్ళకి ఏదో ఒక న్యాయం జరగాలి, లేకపోతే అన్యాయం అని కాదు, అసలు హాస్పిటల్లో వేయాలి, వీళ్ళ ప్రాణం కాపాడాలి. సరే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని అనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బండి సంజయ్ని పిలిచారు. బండి సంజయ్ మళ్ళీ వెంటనే నాకు ఫోన్ చేశాడు. నేను కూడా అది వాళ్ళ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయ్యేదాకా, మొన్నటికి మొన్న ఎస్పీ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా కూడా నేను పూర్తి స్థాయిలో నేరెళ్ళ నియోజకవర్గంలో జరిగినటువంటి దళితుల మీద, బీసీల మీద జరిగినటువంటి ఆ యొక్క అరాచకానికి నేను అండగా నిలబడ్డాను. ఆ సమయంలో టక్కున వారికి మీరెందుకు గుర్తురాలేదు? బండి సంజయ్ గారు చెప్పి బండి సంజయ్ గారు మీరు ఫోన్ చేసేంత వరకు ఎందుకు? డైరెక్ట్ మీతోనే మాట్లాడదాం. అంటే ప్రజలకు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు కదా. అయితే ఇక్కడ వాళ్ళు దెబ్బలు తగ్గినటువంటి వాళ్ళు కాదు బండి సంజయ్ని గుర్తు చేసుకుంది. అక్కడ ఎవరో అక్కడ వాళ్ళకి సహాయం చేయాలనుకునే వాళ్ళకు వాళ్ళు అక్కడున్న పరిచయం కాబట్టి తనని గుర్తు చేసుకుని ఆయన మా అంతిమమైనది ఏంటంటే ఇవాళ బండి సంజయ్, ఆకుల విజయనా, లేకపోతే ఇంకెవరో కాదు, బీజేపీ కార్యకర్తలం అన్నప్పుడు రాష్ట్రమంతటా కూడా ఎక్కడ ఏది జరిగినా మేమంతా పాల్గొనాల్సిందే, న్యాయం పక్షాన నిలబడాల్సిందే. ఇవాళ బండి సంజయ్ గారు మాకు సిరిసిల్లకు వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ నేనే నిలబడ్డాను. మొన్న నాకు కేసు కూడా నేను స్టేషన్ బెయిలబుల్ తీసుకొని వచ్చాను. ఎస్పీని ఎదుర్కోవడం కానీ, ఆయనని అడ్డుకోవడం కానీ, మాకు ప్రజల మీద, బీసీ బిడ్డల మీద, ఎస్సీ బిడ్డల మీద, ఎస్సీని దళితుని ఒక ముఖ్యమంత్రిని చేస్తాన్న కేసీఆర్ ఇదేమి ఇసుక లారీలు ఇంతమంది ప్రాణాలు పోతా ఉన్నాయని అడ్డొచ్చినటువంటి వాళ్ళని చితకబాది వాళ్ళని అసలు ఈరోజు పని చేసుకోవడానికి కూడా, ఈ రోజు కూడా కనీసం పని చేసుకోవడానికి చేత కాకుండా చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వందే, కేసీఆర్దే, కేటీఆర్. దానికో